మీ కన్నుంది తప్పితే ఇంకేది కూడా లేదు. మిత్రులారా ఆలోచన చేయాలి. నల్లగొండ జిల్లా ప్రజలపైన ఇప్పుడు మీకు ప్రేమ పుట్టుకొచ్చిందా? ఈ మూసి అనేది ఇప్పుడు వచ్చిందా? గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విషపు నీరు ఈ తెలంగాణ రాష్ట్ర ఈ నల్గొండ జిల్లాలో పారించారు? అప్పుడు మీరు కాదా బాధ్యులని నేను అడుగుతా ఉన్నా. మిత్రులారా ఆలోచన చేయాలా. దత్తమ్మ మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఏమైనా సంపాదనకి ఎగబడ్డారు తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, అనేక సార్లు కమ్యూనిస్టు పార్టీకి అవకాశం ఇచ్చాం, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. కానీ ఈ నియోజకవర్గం అంతా వెనకబడినటువంటి నియోజకవర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏది కూడా లేదు. అనేక సార్లు నేను ఈ విషయం చెప్పినాను. చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలను తీసుకున్నాం. మనం ఆలోచన చేయాలా. ఈ నియోజకవర్గంలో సరైనటువంటి పాఠశాలలు లేవు, కళాశాలలు లేవు, పరిశ్రమలు లేవు, ఉంటే ఉద్యోగాలు లేవు, ఆసుపత్రులు లేవు. ఈరోజు గ్రామాలకు బస్సు సదుపాయం లేదు, రోడ్ల సదుపాయం లేదు, మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం. ఏమైనా ఎమ్మెల్యే వస్తే హడావిడి తప్పితే ఇంకేమీ ఉండదు. ఆయన ఎమ్మటి ఒక భజన మండలి, అదే వాళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు. బీఆర్ఎస్ అధికారం ఉంటే అదే భజన మండలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే భజన మండలి. ఆ భజన మండలి ఏమైనా సరే వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు ఏమైనా సంపాదించుకోవడానికి ఉన్నారు తప్ప వాళ్ళు ఉన్నటువంటి గ్రామాలకు కానీ మండలాలకు కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క బాగోగు కోసం, వాళ్ళ సంపాదన కోసమే ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మటి చేరుతున్నారు తప్పితే ఇంకేమీ లేదు. వాళ్ళ వల్ల ఈ యొక్క ప్రాంతానికి ఒరగబెట్టేది ఏమీ లేదు. ఎమ్మెల్యే చేసేది లేదు, ఆయన ఎమ్మటి ఉండేటటువంటి అనుచరులు కూడా చేసేది ఏమి లేదు. అందుకోసమే మిత్రులారా మనం తయారు కావాలి. ఇలాంటి చేరికలు అన్ని గ్రామాలలో పుంజుకోవాలి, అన్ని మండలాలలో ఉంచుకోవాలి. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఈ ప్రభుత్వంతో కలబడదాం, ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా ఎమ్మెల్యేలను గ్రామాలలో తిరగనిచ్చేది లేదు, మంత్రులను రానిచ్చేదే లేదు. ఆ రకంగా చేస్తే ప్రజలను చైతన్యపరిచేస్తే బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి. ఏమైనా అధికారం కోసం మాత్రమే వీళ్ళు హామీలు ఇచ్చారు తప్ప ఈ ప్రాంత ప్రజలపైన, ఈ రాష్ట్ర ప్రజలపైన ఏ మాత్రం వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. మనం ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది. అసెంబ్లీలో చర్చ లేదు, అప్పులు చేశారు. ఏడాది కాలంలోనే అప్పులు. కాబట్టి అప్పులు ఉన్నాయి అంటున్నారు. అప్పులు ఉన్నాయనే కదా మిమ్మల్ని గెలిపించింది. ఆ రోజు మీరు చెప్పలేదా 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా. అప్పుడు అప్పులు ఉన్నాయనే మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ అప్పుల మాట చెప్పి తప్పించుకోవడానికా మీరు అని అంటున్నా. అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కనుక మిత్రులారా మనం గ్రామాలలో అందరినీ ప్రోత్సహించాలి. భవిష్యత్తు బీజేపీది. బీజేపీ వస్తేనే ఈ యొక్క నియోజకవర్గం బాగుపడుతుంది, ఈ గ్రామాలు బాగుపడతాయి. కేంద్రం యొక్క పథకాలు కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు అవ్వటం. మనం వచ్చినట్టయితే వాటిని అమలు చేసుకుందాం. ఈరోజు మాజీ సర్పంచ్లు ఎవరినైనా అడగండి, కేంద్రం యొక్క నిధుల కారణంగానే గ్రామాలలో సీసీ రోడ్లు అవుతున్నాయి, గ్రామాలలో ఎల్ఈడి లైట్లు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ భవనాలు వస్తున్నాయి, ఈరోజు రైతు వేదికలు వస్తున్నాయి, ఈరోజు వైకుంఠ ధామాలు వచ్చినాయి, అన్నీ కూడా డంపింగ్ యార్డులు కూడా వచ్చినాయి. పల్లె ప్రకృతి కూడా బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నిధులే. ఈ రాష్ట్రం నుంచి ఒక్క పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. మిత్రులారా కనుక మనం గ్రామాలలో చెప్పి బీజేపీ సర్పంచ్లు గెలిచినట్టయితే, బీజేపీ ఎంపీటీసీలు గెలిచినట్టయితే గ్రామాలు ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు చైతన్యపరచాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మరొకసారి గోలి లింగస్వామి గారికి వారి మిత్రమండలికి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి అభినందన తెలియజేస్తూ, మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము పూర్తిగా మీకు అండగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా ఏది ఉన్నా కూడా మేము ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ
మీరు పార్టీ కార్యక్రమాల్లో పూర్తి నిమగ్నం అవ్వండి, గ్రామాలలో చైతన్యపరచండి. ప్రభుత్వం ద్వారా ఎవరైతే మోసపోయారో అలాంటి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి సంఘటితపరిచి ప్రజలకు మీరు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా మరి ఇప్పటికే మీకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను తెలుసుకున్న గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాల్లో మీరు ముందు భాగాన ఉన్నారు. అదే కొనసాగించండి. గ్రామ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండండి. మేము మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. గతంలో చేసినటువంటి దొంగదందాలు బయటపడకుండా లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు పెట్టుకుంటున్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు బహుశా ఎన్నడూ కూడా జరిగి ఉండవు. అదే దారిలో అదే దోవలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు చేయగలేని మేం చేస్తే ఏమొచ్చిందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే దోవన వెళ్తా ఉన్నది. మిత్రులారా, ఆలోచన చేయాలా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతిని, అక్రమాలను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటంలో విఫలమైనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. అవి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, అనేక విషయాలలో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కూడా పోరాటం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. ప్రజలు మోసపోయారు. 6 గ్యారెంటీలని, అదే రకంగా హామీల పేరుతోని 100 రోజులలో ఇది చేస్తాం, ఏడాదిలో ఇది చేస్తాం, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఇది చేస్తామని చెప్పి అనేక గొప్పలు చెప్పింది. ప్రజలు నిజమేనేమని నమ్మిండ్రు. చాలా మంది పెన్షన్లు 4000 అయితే నమ్మిండ్రు. మహిళలందరికీ 2500 ఇస్తామంటే నమ్మిండ్రు. నిరుద్యోగ యువకులందరికీ కూడా 4000 ఇస్తా అంటే నమ్మిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే చెప్పి నమ్మిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము 10,000 రూపాయలు ఇస్తుంది రైతు బంధు. మేము 15,000 ఇస్తాము. మీ యొక్క రుణాలన్నీ మాఫీ చేస్తాం. ఈ రకంగా అన్నీ చెప్పే వరకు పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా తులం బంగారం ఇస్తామన్నారు. కాలేజీ పిల్లలందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్నారు. ఇవన్నీ అన్నదా లేదా? ఈరోజు ఏమైనా అమలవుతున్నాయని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే హిమాచల్ ప్రదేశ్లో, అదే రకంగా కర్ణాటకలో హామీల పేరుతోని, గ్యారంటీల పేరుతోని మోసం చేసి అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం మోసం చేయొచ్చు. కేసీఆర్ మోసం చేయంగలేంది మనం చేస్తే ఏమైందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు రేవంత్ రెడ్డి. అందుకోసమే ఏడా హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను నమ్మించిండు. ప్రజలు నిజమే జరుగుతుంది అనుకొని ఓటేసి గెలిపించారు. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడలే. ప్రభుత్వంతో పోరాటం చేయలే. మేం పోరాటం చేసినాం, మేం జైలుకి వెళ్ళినాం. కేసులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నాయి. వేలాది మంది ఈరోజు జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు తంతె బూరెల బుట్టలు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బోగస్, ఇవన్నీ కూడా ఉత్తి మాటలే. ఈ ప్రభుత్వం చేతగానటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజల్లో అబాస్ పాలైనటువంటి సందర్భాలు లేవు. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అబాస్ పాలయ్యిండు. ఈరోజు ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు. అదే పంతాలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యమంత్రి వస్తుందంటే బీజేపీ నాయకులందరినీ కూడా నిర్బంధిస్తాడు, అరెస్టు చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరగలేరు, మంత్రులు తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. మనందరం కూడా ప్రజలను చైతన్యం చేయాలా. ఎవరెవరైతే మోసపోయినారో, ఎవరికైతే వితంతులు, వృద్ధులు, వికలాంగులు రావాల్సినటువంటి 4,000 రూపాయలు రావట్లేదు, ఒక్కటంటే ఒక పెన్షన్ అదనంగా ఇయ్యలే.
ఉన్న పెన్షన్ పెంచలేదు కాబట్టి వాళ్ళందుకు చెప్పాలి. ఈరోజు మహిళలను కూడా చైతన్యపరచాలి, నిరుద్యోగ యువకులను చైతన్యపరచాలి, ఈరోజు రైతులను కూడా చైతన్యపరచాలి. కాబట్టి మోసపోయినటువంటి ప్రతి వర్గం ప్రజల్ని చైతన్యపరిచి వీళ్ళను నిలదీయాల. గ్రామాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా సరే మనం నిలదీయాలా. మోసం చేసారు మీరు అని చెప్పి నిలదీస్తే బుద్ధి వస్తుంది. కాబట్టి ప్రజల్ని చైతన్యపరిచి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని అవకాశం ఇచ్చే విధంగా చూడాలి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. మరొకసారి బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కూడా తీరని అన్యాయం చేసింది. 2005లో ఎస్ఎల్బీసీని మొదలు పెడితే 2010లో పూర్తి చేస్తానన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈరోజు ఎస్ఎల్బీసీని పూర్తి చేయలే. బ్రాహ్మణ వెల్లెంలో కూడా పూర్తి చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, నల్లగొండ జిల్లాతో సహా. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి చెప్తున్నది నక్కలగండి పేరుతోని బీఆర్ఎస్ మోసం చేస్తే ఎస్ఎల్బీసీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది గుర్తు చేసుకొని నక్కలగండి కట్టిస్తా, శివన్నగూడెం రిజర్వాయర్ను పూర్తి చేస్తా, కిష్టాపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా అని చెప్పేసి ప్రారంభించి నిధులన్నీ కూడా ఈరోజు ఉత్తర తెలంగాణలో ఖర్చు చేసి దక్షిణ తెలంగాణ పట్ల ఈరోజు సవతి తల్లి పెంపొందించింది. ఈ యొక్క జిల్లాలో సాగునీరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన నిధులు ఖర్చు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో నేను ఎలగబెడతానని అంటున్నది. ఏమైనా ఫౌండేషన్స్ శంకుస్థాపన తప్పితే ఏమీ లేవు. మొన్న ముఖ్యమంత్రి వచ్చిండు నల్గొండ జిల్లాకి, ఏం చేసిండు? 268 కోట్లని ప్రకటించిండు. అక్కడ పైసలే లేవు. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వము. ఈరోజు కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. హాస్టల్లో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా పురుగులు అన్నం పెడతా ఉన్నారు. ఈరోజు నాణ్యమైన ఆహారం లేదు. పిట్టల్లాగా రాలిపోతున్నారు పిల్లలందరూ కూడా, ఆసుపత్రుల పాలవుతున్నారు. నాణ్యమైనటువంటి బువ్వ కూడా ఈ ప్రభుత్వం పెట్టే పరిస్థితులు లేదు. రైతులు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా భూములపైన, విలువైనటువంటి భూములపైన కన్నేస్తున్నది. రైతుల యొక్క 2 పంటలు పండేటటువంటి 3 పంటలు పండేటటువంటి భూములను లాక్కొని ఈరోజు పరిశ్రమలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ పరిశ్రమలు ఎవరి కోసమని మేము అడుగుతున్నాము. ప్రశ్నిస్తే ఈరోజు జైళ్ళలో పెడతా ఉన్నది, బేడీలు వేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వము. కనుక ఆ ప్రభుత్వం పద్ధతిలోనే ఈ ప్రభుత్వం కూడా ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పాలి. ఈ నల్లగొండ జిల్లాకెళ్ళి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి మంత్రులు కానీ వాళ్ళతో ఏమీ చేత కాదు. మిత్రులను ఆలోచన చేయాలి. రాబోయే ఎన్నికలలో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ కమిటీలని గ్రామాలలో వేసిరు. మీరు ఇందిరమ్మ కమిటీలు ఏ రకంగా వేస్తారు? ఈరోజు గ్రామాలలో సర్పంచులు లేరు. మీ యొక్క స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను, ఇల్లు లేనటువంటి నిరుపేదలను గుర్తించేటటువంటి ప్రక్రియ ఏదైతుందో ఇది ఎంత ఫార్సు. ఎన్నికల ముందు, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ముందు మభ్య పెట్టడానికే ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలు. ఎక్కడ కట్టినవని ఇందిరమ్మ ఇండ్లు? నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి 1,60,000 రూపాయలు ఈరోజు మీరు ఏ రకంగా ఇందిరమ్మ పేరు పెడతారని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు తన పేరు కూడా పెట్టుకోకుండా, అటల్ బిహారీ వాజ్పేయి పేరు కూడా పెట్టకుండా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇల్లు కట్టిస్తే మీరు ఇందిరమ్మ పేరు పెడతారా? ఎవడి సొమ్మని మీరు ఇందిరమ్మ పేరు పెడతారు? అదే రకంగా ఈరోజు గ్రామాలలో ఉపాధి హామీ కింద నిధులు ఇస్తే సీసీ రోడ్ల నిర్మాణం అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తమ సొమ్ము అన్నట్టుగా ఈరోజు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా మీకు? మీ నిధులు ఎక్కడున్నాయి? రోడ్ల మీద నిధులు ఉన్నాయా? ఇండ్ల మీద నిధులు ఉన్నాయా? ఈరోజు పాఠశాలలు అంటారు. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు కిరాయి అద్దె భవనాలలో నడుస్తూ ఉన్నాయి.
అవన్నీ కూడా మీ ప్రభుత్వం యొక్క అజమాయిషిలో ఉన్నటువంటివే కదా. వాటిని ఎందుకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచరు, ఎందుకు వాటి యొక్క స్థితిగతులు మెరుగుపరచరు అంటే మీ పేరు కావాలి. మీరు వచ్చిన తర్వాత మీ పేరు కోసం ప్రాధేయపడతా ఉన్నారు, ఆకులాడుతూ ఉన్నారు, మీరు గుర్తులు మారుస్తూ ఉన్నారు, బొమ్మలు మారుస్తూ ఉన్నారు, పథకాల పేర్లు మారుస్తూ ఉన్నారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు. ఈ పాలన తీరులో మార్పు ఏమీ లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క తీరును ఎండగట్టాలి. మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మొదలుపెట్టిండ్రు, ఆ యొక్క శంకుస్థాపన ఏదైతుందో అది సమాధి రాయి అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి అది సమాధి రాయే తప్ప ఆ భవనం పూర్తి కాదు, అక్కడ ఎరగబెట్టేది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలల పరిస్థితి ఏంది, ఈరోజు గురుకుల పాఠశాలల యొక్క పరిస్థితి ఏంది, ఈరోజు చాక్ పీసులు లేవు, ఆసుపత్రులలో మందులు లేవు, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులైనా ప్రభుత్వ పాఠశాలలైనా ఈరోజు సదుపాయాలు లేవు, నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వైద్యం లేదు. దీనిపైన దృష్టి పెట్టకుండా రేవంత్ రెడ్డి కోతలు కోస్తా ఉన్నాడు. ఏమైనా టీవీలలో మాట్లాడడం తప్పితే ఏమీ చేత కావటం లేదు. ఈరోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా తెలంగాణలో ఇల్లు కూలగొడుతున్నట్టు కదా ముఖ్యమంత్రి, ఇల్లు యాచినటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొడుతున్నాడు అనేటటువంటి ఒక అపఖ్యాతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిపెట్టింది రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రజలు భయపడిపోతా ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు ఏమవుతుందో అని. ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి ప్రక్షాళన చేయాలంటే ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి ఏందని నేను అడుగుతున్నా. ఈరోజు మూసీ నదిలో ప్రవహించేటటువంటి మురికి నీరును, కాలుష్య జలాలను మీరు శుద్ధి చేయండి, కిందికి పంపించండి. ఇల్లు కూలగొట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇళ్లతో పనేంది? ఈరోజు మూసీ ప్రక్షాళనకు ఇళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏందని నేను అడుగుతున్నా. నదిలో ప్రవహించేటటువంటి నీటిని శుద్ధి చేసేటటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. ఏమైనా అక్కడ పక్కన ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 6 రాష్ట్రాలలో ఈరోజు మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కేంద్రంలో 3సారి అధికారంలో వచ్చినాం, కేంద్రంలో 3వసారి ఈరోజు మనం అధికారంలో వచ్చినాం. ఇది మామూలు విషయం కాదు. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు చూసి ఈరోజు ప్రజలు పదే పదే అవకాశం ఇస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం, 25 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాం. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈరోజు బీజేపీ గెలిచినటువంటి రాష్ట్రాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుమారు 2 పర్యాయాలు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. చాలా మంది అన్న 3వసారి నరేంద్ర మోడీ గారి 400 సీట్లు అన్నాడు కదా, 400 రాలేదు, ఏదో ఓడించినామన్నటువంటి దేంతోనే ఉత్సవాలు చేసుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఒక క్లాసులో ఒక విద్యార్థి ఉంటాడు, ఒక పరీక్షలో 90 మార్కులు వస్తాయి, ఇంకో విద్యార్థికి 25 మార్కులు వస్తాయి, మరొక ఎగ్జామినేషన్లో 90 మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి 75 మార్కులు వస్తాయి. మీకు తెలుసు పాస్ మార్కులు అంటే ఎన్ని? 35 మార్కులు ఉంటే పాస్ మార్కులు అయితే 20 మార్కులు వచ్చిన ఆయనకు మరో పరీక్షలు 30 వచ్చినాయి, 90 వచ్చిన ఆయనకు 75 వచ్చినాయి. ఈ 25 నుంచి 30 వచ్చిన వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారు. ఎందుకంటే అంటే వాళ్ళు ఏమైనా పాస్ అయ్యారా? పాస్ కాలే. 90 వచ్చిన వాళ్ళకు 75 వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏదో సాధించినట్ట. ఈరోజు మరి వాళ్ళు పాస్ అయినరా? అక్కడనే ఆగిపోయారు. 100 కూడా రాలే వాళ్ళకు పార్లమెంట్లో స్థానాలు. అనేక అసత్య ప్రచారాలు చేసిరు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, దళితుల రిజర్వేషన్లను లాగేసుకుంటుంది. 1 కాదు 2 కాదు, అనేక అసత్య ప్రచారాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా 3వసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆపలేకపోయారు. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఈరోజు ఎదిగాడు.
ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు భారతదేశాన్ని ఏ సమస్య వచ్చినా కూడా భారతదేశం నరేంద్ర మోడీ గారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకునే స్థితికి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు వచ్చినాయి. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11వ స్థానంలో ఉంటే ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు. రాబోయే రోజులలో మనం 3వ స్థానానికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా రాబోతుంది, నిలబడబోతుంది. ఇది తథ్యం. అదే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. వికసిత్ భారత్ 2047 నాటికి ఈ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా చేయాలనేటటువంటిదే ఈరోజు లక్ష్యంగా పెట్టుకున్నాం. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్కటంటే ఒక అవినీతి లేదు, ఒక్కటంటే ఒక అవినీతి లేదు, అక్రమాలు లేవు. అదే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే అనేక కుంభకోణాలు, అనేక రకాలైన అక్రమాలు జరిగినాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చి నచ్చి అనేక మంది ప్రజలు చేరుతా ఉన్నారు. ఇందాక నాగం వరసిత్ రెడ్డి గారు చెప్పారు, 13 కోట్ల మంది బీజేపీలో చేరారు. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల పైగా ఈరోజు ప్రజలు, ఈరోజు పౌరులు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరారు. ఎక్కడ ప్రలోభ పెట్టలే, ఎక్కడ మభ్య పెట్టలే. ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఒక మొబైల్ నెంబర్ ఇస్తే చాలా మంది ముందుకొచ్చి మేము కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి ఈరోజు లింగస్వామి గారు అదే రకంగా వారి మిత్రమండలి ఏ రకంగా అయితే వచ్చి చేరారో ఆ రకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో చేరారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10.5 సంవత్సరాలైంది ఈ యొక్క తెలంగాణ ఏర్పడి. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. 7 ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రెండింటికి ఏం వ్యత్యాసం లేదు. జెండా మారింది, పాలకులు మారారు, కానీ మరి ఈ యొక్క పాలన ఏ మార్పు లేదు. అదే విధానం, అదే పోకడ, అదే హామీలు, అదే గొప్పలు. ఆ రకంగానే గొప్పలకు పోతుంది తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. రెండు ఒకే తాను ముక్కలు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో చేరితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం ఉన్నది. వాళ్ళిద్దరు ఒకటే. ఏ పార్టీ అయితే అన్నట్టుగా ఈరోజు కొంతమంది ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే, ఈరోజు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు. లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కర్త, కర్మ, క్రియ. ఈరోజు మిత్రులు గోలి లింగస్వామి గారు, కల్వకుంట్ల గ్రామ వాస్తవ్యులు, జిల్లా నాయకులు గొప్పల యాదయ్య గారు, అదే రకంగా పగిళ్ళ భిక్షం గారు, మాదగోని నరేందర్ గౌడ్ గారు, గాలయ్య గారు, కండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు పందుల సత్యం గారు, అదేవిధంగా అక్కెరపల్లి సతీష్ గారు, యాదయ్య గారు, భూపాల్ గారు, అనిల్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇప్పుడే మన లింగస్వామి గారి మిత్ర మండలి, గ్రామ పెద్దలు, భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మరి మిత్రులు, అదే రకంగా ఈ మండల బీజేపీ నాయకులు, కార్యకర్త మిత్రులు అందరికీ, మీ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు శుభదినం. నరేంద్ర మోడీ గారి బాటలో నేను సైతమని ముందుకొచ్చి పార్టీలో చేరినటువంటి గోలి లింగస్వామి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి అభినందనలు. అదే రకంగా వారి వెంట వచ్చి పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరాలనేటటువంటి నిర్ణయం ఏదైతుందో ఇది వైస్ డిసిషన్. ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆలోచించేది బీజేపీ గురించే. అలాంటి ఆలోచన ఇప్పటి గ్రామ ప్రజలు చేసిరంటే హ్యాట్సప్ టు ఇప్పటి గ్రామ ప్రజలు. అలాంటి బాటలోనే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తారు. ఈసారి మేము కూడా బీజేపీ, ఈసారి మేము కూడా మీ వెంటనే అని చెప్పేసి ఎక్కడికక్కడ గ్రామాలలో ప్రజలు చెప్తాం. రేపు జరగబోయేది కూడా అదే. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా అవతరించింది. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతిని కాపాడటం కోసం పనిచేసేటటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తులను తయారు చేసేటటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించి అత్యధికమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. 125 సంవత్సరాల పైబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఊతకర్రలాగా ఏదైనా సపోర్ట్ ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో పోటీ చేయాలన్నా ఎవరో ఒకరు వారికి మద్దతు పలకాల్సింది తప్ప స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు 29 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. 3 అంటే 3 రాష్ట్రాలు. 19 రాష్ట్రాలలో బీజేపీ మిత్రపక్షాలు ఈరోజు అధికారం. మునుగోడు మండల పార్టీ అధ్యక్షులు పెంబల జానయ్య గారు, వేదిక పైన ఆసీనులైనటువంటి గౌరవనీయులు మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ भारत माता की जय बीजेपी, भारतीय जनता पार्टी।